దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత ప్రియులారా, ఈరోజు పాఠము దేవుని తీర్పు కాలం. దీని కొరకు ప్రార్థన చేసుకుందా. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మీరందరూ క్షేమముగా ఉన్నారని, ఈ దినమంతా మీ ప్రయాణములు, మీ ఆలోచనలు, మీ యొక్క ఉద్యోగములు అనేక రీతిలుగా మీ యొక్క తలంపులు అన్ని రకాలుగా చక్రంగా సంతోషంగా చక్కపెట్టుకున్నారని నమ్ముతూ మన దేవదేవుని యొక్క నామములో మీ అందరికీ మరి వందనాలు, దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరొకసారి మీ అందరికీ మరణాత. ప్రియులారా, మరణాత అనగా ప్రభు వచ్చుచున్నాడు, ప్రభు అనే యేసుక్రీస్తు రమ్ము. ఈరోజు ప్రభువు తీర్పు. ఈ తీర్పు కాలంలోకి ఆల్రెడీ సృష్టి యావత్తు కూడా తీర్పు కాలంలో ప్రవేశించుటకు సిద్ధముగా ఉంది. మనము కూడా ఆ రీతిగా ముందుకు సాగటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక రీతిలుగా అవకాశము, ఆదరణ ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా దేవానికి స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నాయన నీ బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టి బలపరిచి నడిపించి మరొకసారి నీ రెక్కల నీడు చాటుక మమ్మల్ని పిలిచి ఈ రీతిగా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. నీ వాక్యమును ధ్యానం చేయటకు, నీ వాక్యమును వివరించుటకు నీ దాసుడి నన్ను నువ్వు ఏర్పరచుకున్నావని నమ్ముచు, నీ ఎదుట, నీ బిడ్డల ఎదుట నన్ను నిలబెట్టవని నమ్ముచు, మా రక్షకుడును ప్రభు అయిన నామంలో తండ్రి నిన్ను స్తుతిస్తున్నాను. నా స్తుతులు యావత్తు కూడా అంగీకరించి మీరే నాలో ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆత్మరూపుడు రక్షణకర్త యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమాలిచ్చున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. పరిశుద్ధాత్మ ఆదరణ తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, దేవుని తీర్పు కాలంలోకి మనం వచ్చాం. ఎలాగొచ్చామంటే కీర్తన గ్రంథం 82 అధ్యాయము. ఈరోజు సుమారు 8 వచనాలు మాత్రమే ఉన్నాయి. ప్రియులారా, ఈ 8 వచనాలు మనం అనేక రకాలుగా వివరణ చేసుకుంటే చాలా క్లుప్తంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఆత్మ తలంపులు మనం ఎప్పుడైతే కలిగి ఉంటున్నామో అటు ఆత్మ తలంపుల ద్వారా మనము నిత్యముగా దేవుని ఎడల విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని తీర్పు కాలంలో మనం ఏ రకంగా ఉన్నాము అనేది గమనిస్తూ ఉంటే ప్రియులరా, మనము ఆలోచన కలిగి ఉండాలి. ఇక్కడ ఎందుకు అంటే ప్రభు దేవుడు మనతో మాట్లాడుతున్న క్రియలు 82 అధ్యాయంలో దేవుని సమాజంలోను దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. అంటే దైవం మధ్య అంటే పరిశుద్ధాత్మ దేవుని ఎదుట, పరిశుద్ధుల ఎదుట, 24 పెద్దలు, 4 జీవుల ఎదుట మనకు తీర్పు తీర్చబోతున్నాడు అనే విషయం మర్చిపోదు. ఎస్, మర్చిపోయినాడు. ఇప్పుడు మనం చాలా మంది యొక్క దైవజనుల్ని, మహాపండితులని కోల్పోతూనే ఉన్నాం. ఏమండి, వారికి ఏదో ఒక బలహీనత. పగటాల ప్రవీణ్ గారి మాత్రం ఏ అనారోగ్యం లేదు, కానీ శత్రువని సాతాను చేతిలోనే ఆయన హతసాక్షి అయ్యాడు. అలాగే మరొక సేవకులు, ఆయన మరి 2 కిడ్నీలు ఫెయిల్ అయినా కూడా చిరునవ్వుతో సువార్త ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆయన సుమారు ప్రియులారా 40 దరిదరి 50 సంవత్సరాల చిన్న వయసులోనే ఆయన ప్రభువును పిలుపుని అందుకున్నట్టుగా కనబడుతుంది. ఎందుకు అంటే దేవుని తీర్పు కాలంలో కంటే, ఈ లోకంలో ప్రకటన కంటే ఆ లోకంలో అక్కడుండి ప్రార్థన చేయటం ఎక్కువ ప్రాముఖ్యమైనట్టుగా నాకు కనబడుతుంది. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే ఉన్నాం. అయితే కొన్ని విషయాల్లో మనం ఏం మాట్లాడుకుంటాం మనకు తెలీదు. తెలీదు. ఎందుకంటే
కొన్ని విషయాలు సంబంధం లేని మాటలు, సంబంధం లేని పద్ధతులు, సంబంధం లేని విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. దేవుడు నీ పట్ల, నా పట్ల చేయుచున్న ఈ క్రియను దేవుడు తీర్పు కాలంలోకి ఎందుకు తెచ్చాడు? అసలే తీర్పు కాలంలో మనం ఎందుకు వెళ్తున్నాం? ఆ తీర్పు కాలంలో ఉండవలసిన అవసరం ఏమున్నది అని మనం గ్రహిస్తే ఇక్కడ అర్థం అవుతున్న మాటలో, న్యాయముగా తీర్పు తీర్చుచు ఎంతకాలము భక్తిహీనులు ఎంతకాలం భక్తిహీనులు ఎడల, ప్రియులరా, భక్తిహీనులకు అంటే ప్రజల మీద ఎంతకాలం పక్షపాతం చూపిస్తారు? పేద పేదవారును ఎదవరాళ్ళును వీరి మీదైనా మీ కక్షలు, న్యాయము తీర్చుడి, శ్రమ గల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. ప్రియులరా, ఇక్కడ దేవుడు చెప్తున్న న్యాయం ఎటువంటిదంటే సామాన్యమైన న్యాయమే. ఓ పెద్ద పెద్ద న్యాయమే అక్కర్లా. మీరేంటి ఓ పెద్ద పెద్ద వారి దగ్గరికి వెళ్ళి మీరు న్యాయం ఇవ్వాలి. పెద్ద చిన్న అనేది ఎక్కడుందంటే, పెద్దవారు అనే పదములు వయసులో పెద్దవారై ఉండొచ్చు. అయితే ఇక్కడ అది కాకుండా మనం కొన్ని విషయాలు ఆలోచించాలి. ఏమండి, డబ్బులో పెద్దవారా, పేరులో పెద్దవారంటే కాదు. ఇక్కడ పెద్దవారు అనే మాటకు వయసులో పెద్దవారు దానికి మాత్రమే. ధన వైపు కాను జ్ఞానంలో కూడా దేవుడిచ్చిన జ్ఞానం పెద్దవారు అనుభవంతో చెప్తారు. ఈ రెండిటి విషయాల్లో చాలా ప్రాముఖ్యమైన వారిని పెద్దవారిగానే గౌరవించాలి. ప్రతీకంగా ఉన్న విషయాల్లో ఇంకా పెద్దవారు అనే పదముకు చాలా అర్థం లేని పదముగా నా లెక్కకి నేను అనుకుంటున్నా, నా సొంతంగా నా ఓన్గా నేను మాట్లాడుకున్న ఆలోచిస్తే ఇది పెద్దగా గ్రహించే పదము కూడా కాదు అనే విషయం ఇక్కడ నాకు అర్థమవుతుంది. ప్రియులారా, మనం గమనించాలి ఒకసారి. దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో అది ఎంతమందిని మనను ఒకసారి క్రియేట్ చేస్తుంది, ఎంతమంది పట్ల దేవుడు కృప చూపుచున్నాడు, ఎంతమంది పట్ల దేవుడు ఆలోచన చేస్తున్నాడు అని చూస్తే, నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. అంటే ఇక్కడ నిరుపేదలను భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించాలి. నిరుపేదలు, భక్తిహీనులు అంటే ఎలా ఆనాడు ఐగుప్తు ప్రజలు యేసు ప్రభు తెలియక రాయికు రప్పక మొక్కే వాళ్ళ చేతిలో చాలామంది ఏమైపోయారంటే ఇక్కడ బానిసలుగా బ్రతికారు, బానిసలుగా జీవిస్తున్నారు ప్రియులారా. అయితే మనం ఒకసారి ఆలోచన కలిగినప్పుడు, ఆలోచన ఎలాంటివంటే, తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములోను ఇటు అటు తిరుగులాడుచు దేశముకున్న ఆధారములన్నీ కదిలింపచేసి కదులుచున్నవి. అంటే వీరు ఎటువంటి వారంటే దేశానికే నష్టపరిచే మనుషులుగా కనబడుతున్నట్టుగా బైబిల్ గ్రంథం తేటగా మనకు చెప్తుంది. ప్రియులారా, ఇక్కడ మనం కొన్ని విషయాలు ఆలోచన కలిగినప్పుడు ఈ ఆలోచన కాస్త కూడా చాలా క్రియలతో ముడిపడింది. ఎందుకు అంటే దేవుడు నీ పట్ల నా పట్ల చేయుచున్న ప్రతి క్రియ ఆత్మ సంబంధమైన క్రియలుగానే కనబడుచున్నాయి. ఈ ఆత్మ సంబంధమైన క్రియలు ఏ రకంగా మనకు దేవుడు చూపుచున్నాడు అని మనం గమనించినప్పుడు ఇక్కడ కనబడుతున్న ఈ మాటలు అంటే ఇక్కడ మనం చాలా విషయాల్లో ఆలోచన కలిగి ఉంటాం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతునికి కుమారులనియు మేమే సెలవిచ్చి ఉన్నాను. అంటే మీరు దైవ సంబంధులనియు సర్వోన్నతుడి కుమారులని అనబడుచున్న నేనే సెలవిచ్చుచున్నాను అనే మాటను చూస్తే నిజముగా మనము ఏ స్థితిలో ఉన్నాం, ఏ స్థితిలో ముందుకు సాగుతున్నాం, ఏ స్థితిలో కొనసాగుతున్నాం, ఏ స్థితిలో మనము ఆదరణ పొందుతున్నాం అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ప్రియులారా, ఆలోచన లేకపోతే నష్టపోయేది మనమే అని మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ అంటున్నాడు, అయినను ఇతర మనుషులు చనిపోనట్లు మీరును చనిపోవుదురా. అంటే ఇతర మనుషులు చనిపోనట్టు మీరు చనిపోతారా? అంటే మీకు మరణము కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ దేవుడు ఏమన్నాడు, ఇతరులు చనిపోయినట్లు మీరు చనిపోతారా? లేదు లేదు.
అలా కాదు. ఇక్కడ పగటాలో ప్రవీణ్ గారిని ఒక దుండుగులు చంపేశారని ఈనాటికి కూడా ఎక్కువస్తున్నారు ప్రజలు. నిన్న కాక మొన్న చనిపోయిన దైవజనుడు కిడ్నీ ఫెయిల్ అయి చనిపోయాడు. అంటే అక్కడ కూడా అతడు దేవుని మహిమను ప్రకటిస్తూ తన వైపు చూడకుండా సిరినవ్వుతో ఎప్పుడు నవ్వుతూనే ప్రసంగం చేసేవాడు. అంటే మీరు అన్యుల వలె అంటే జనుల వలె మరణిస్తా అంటే పనికిమాని వారే అన్యుల వలె మనము ఏంటి మరణిస్తున్నామా? మరణానికి వెనక ఏదో ఒక కారణం లేదా? మన మరణము ఈ లోకంలోనూ ఆ లోకంలో సాక్షిగా ఉందా అంటే ఉంది అన్నట్టు జీవించాలనేది దేవుని ఉద్దేశం. ప్రియులారా, దేవుని ఉద్దేశంలో నీ మరణము ఒక ప్రత్యేకత అయి ఉండాలి. ఎలా పడితే అలా మరణించకూడదు. నీ మరణము అనేకులకు సాక్షిగా ఉండాలి. నీ మరణము అనేకులకు నేర్చుకునే దానిలా ఉండాలి. ఇతడు జీవించినంత కాలం ఏం జీవించాడు, ఇతడు జీవించినంత కాలం ఏ రకంగా బ్రతికాడు అని మనం గ్రహించినప్పుడు ప్రియులరా ఒక్కసారి ఆలోచన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక ఆలోచన క్రియలు కలిగినప్పుడు ప్రార్థన నడిపింపు మనం కలిగి ఉండాలి. ఎటువంటి ప్రార్థన నడిపింపు? ఆత్మ సంబంధమైన నడిపింపు ఉండాలి. ఇలా మరణాన్ని విషయంలో ప్రభు మాట్లాడుతున్న ఈ మాటలు 7వ వచనంలో నువ్వు సామాన్యమైన మరణము నువ్వు కలగకూడదు. నీ మరణము ప్రత్యేకంగా ఉండాలి. ఎలా ఉండాలి నీ మరణం అంటే? ప్రత్యేకంగా ఉండవలసిన మరణం నీది. ఇక్కడ ఏమంటాడు? ఆ మరణాన్ని మరొకసారి చదివితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ మరణం అనే ఎటువంటి నేనే అంటే ఇక్కడ అయినను ఇతర మనుషుల వాళ్ళు చనిపోయినట్లుగాను మీరును చనిపోదురా? అధికారులు నీ ఫోన్ పట్టు అది చూడండి, ఇతరులు చనిపోయినట్లు మీరును చనిపోదురా? అధికారులు కూలినట్టు మీరు కూలిపోతారా? ఇక్కడ 2 రకాలు. అంటే అధికారులు అంటే వాళ్ళు ఎలాంటి వారు అంటే ఇక్కడ అంటున్నాడు, దేవా లెమ్ము భూమికి తీర్పు తీర్చుము. అంటే ఇక్కడ దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలని మనం ఒకసారి ఆలోచనలో తీసుకుంటే చాలా విషయాలు ప్రభు కనపరుస్తున్న విషయాలే మనకు కనబడుతున్నాయి. కనుక మనము ఈ విషయాల్లో ఆలోచన పద్ధతి కలిగి ఉండాలి. ఈ విషయాల్లో ఆలోచన విధానము కలిగి ఉండాలి. ఈ విషయాల్లో ఆలోచన సంబంధులుగా జీవించకపోతే ఇక్కడ ఏమంటున్నారు? మీరును మనుషుల వలె చనిపోతారా? అధికారుల వలె చనిపోతారా? అధికారులు మనుషులు అని ఇక్కడ ప్రభువు చెప్పుతున్నాడంటే దీనికి ఏదో కారణం ఉండే ఉండదు. లేకపోతే ఈ కారణము దేవుడు నీ పట్ల నా పట్ల చూపడు. ప్రియులారా, ఈ రోజున మనము మనుషుల వలె చనిపోతున్నామా, సాక్షిగా మరణిస్తున్నామా? మరణము కూడా ప్రశ్నగానే మిగిలిపోతుందా, ప్రశ్నించేదిగా ఉందా? ఇక్కడ అన్నాడు కదా, మనుషుల వలె మీరును చనిపోదురా, అధికారుల వలె మీరును చనిపోదురా. 7వ వచనంలో మాట్లాడుతున్న మాటలు అంటే చాలా ఆశ్చర్యంగా కనబడుతున్నాయి నాకు. ప్రతి సేవకుడి యొక్క, ప్రతి కుటుంబం యొక్క, ప్రతి క్రైస్తవుడి యొక్క మరణము దేవుని యొక్క క్రియలో సాక్షిగా నిలబడాలి. అప్పుడే మన మరణానికి అర్థము ఉంటుందని దావీదు చెప్తున్నాడు ఇక్కడ. ప్రియులరా, ఈ దావీదు కీర్తనలో భక్తుడైన దావీదు గారు చెప్తున్న ఈ మాటలను మనం ఒకసారి ఆలోచన కలిగినప్పుడు దేవుడు నీ పట్ల నా పట్ల చూపుచున్న గొప్ప నిర్ణయమును మనం ఎరిగిన వారిగా ఉండాలి. అందుకే మరణమా నీ ముల్లెక్కడని ప్రభు పలికిన మాట ఇక్కడ ప్రభు కంటే ముందు చాలా మంది మరణ యొక్క ముళ్ళును వెతికిన వారైనారు. వెతికి పట్టుకుని మరణ యొక్క ముళ్ళును బొడ్డులో పెట్టుకుని తిరిగిన వారిగా ఆనాడు కాలంలో ఉన్నారు. ప్రియులారా, అందుకనే యోహాను గారు కూడా మరణము నీ ముల్లెక్కడ విరటరాకు రెడీగా ఉన్నప్పుడు మరణము కూడా యోహాను గారిని చూసి పారిపోయిందంట. కాబట్టి ఈరోజు మన మరణము సాక్ష్యంగా ఉందా, హతసాక్షిగా ఉందా? హతసాక్ష్యం అంటే దేవునికి సాక్షిగానే హతసాక్షులయ్యారంటాం. దాన్ని అపవిత్రమైన సాక్ష్యంగా ఉందా? దేవునికి హతసాక్షిగా నువ్వు నిలిచావా? అపవిత్ర సాతానుకు హతసాక్షిగా నిలిచుంటే నీ మరణం పెద్ద లెక్కలకు రాదు. చనిపోతావు,
ఒకరోజు 2 రోజుల్లో మర్చిపోతారు. అదే నీ మరణము తరతరములు అంటే ఒక 4, 5 తరాలకు గుర్తుందా? మరణాన్ని కూడా లెక్క చేయకుండా అతను పరిచర్య చేశాడు. మరణాన్ని కూడా లెక్క చేయకుండా అతను ప్రార్థన చేశాడు. మరణాన్ని కూడా లెక్క చేయకుండా అతడు విజ్ఞాపన ప్రసంగము సిరినవ్వుతో ప్రసంగించాడు అనే వారి యొక్క స్థితిలో అటు గుంపులో మనం ఉన్నామా లేదో ఒకసారి గమనించాలి. ప్రియులరా, ఒక వ్యక్తి ప్రియులరా మంచాన్ని హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీలో లెగలేని పరిస్థితి. ఆ రోగము భయంకరమైనది, మరణానికి చేరువవటమే తప్ప అది బాగయ్యే పరిస్థితి లేదు. చాలా మంది సేవకులు వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నారు. అతను కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. అయితే ఒకరోజు ప్రభు తన మరణము తర్వాత ముందుగా మరణించిన వారి యొక్క ఆత్మల నిమిత్తము ఆయన కొన్ని దృశ్యాలు దేవుడు చూపించాడు. ఆ మంచం మీద పడుకున్న అతనికి చూపిస్తే అతడు ఏడవటం మొదలు పెడుతున్నాడు. అనుకుంటాడు ప్రార్థన చేసిన వాళ్ళందరూ చూసిన వాళ్ళు ఇద్దరు పశ్చాత్తాపడుతున్నారని. ప్రియులారా, పశ్చాత్తాపంతో పాటు ఆత్మల నిమిత్తము కన్నీరు కారిస్తున్నాడు. అంతరాత్మగా దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా వారి ఆత్మల నిమిత్తము నాకు ఒక అవకాశం ప్రార్థన చేస్తానంటే అప్పుడు కొద్దిగా ఊపిరి బలం తెచ్చుకుని డాక్టర్ని అడిగితే, అయ్యా నాకు కొన్ని నిమిషాలు నాకు ప్రార్థన చేసే అవకాశం అంటే ఇదేంటి ఇలా అడుగుతున్నాడు అని అలాగనే అతన్ని పట్టుకుని మోకరింపజేశాడు. ప్రియులారా, కొన్ని నిమిషాల ప్రార్థనలో అతను కొన్ని నిమిషాలు చనిపోతాడు. కానీ ఆ కొన్ని నిమిషాల ప్రార్థనలో అనేక ఆత్మలు అతను ప్రార్థన చేస్తే కొన్ని ఆత్మలు రక్షించబడి పరలోక రాజ్యంలో చేరతం చూసి సంతోషించాడంట. ప్రియులారా, మరణములో అతను సంతోషం దేవుడిచ్చాడు. అది ప్రియులు ఎందుకు ఈ మాట అని చెప్తానంటే, మరణము ఏమంటే అపవాది సంబంధంగా ఉండకూడదా? మరణము సాక్షిగా నిలవాలి. అందుకే అంటే చాలామంది అంటే దేవుని సాక్ష్యం అతసాక్షులు మనుషుల మధ్యకి వెళ్ళమనక దేవుడు పంపిస్తాడు. అక్కడ విజయం నీకే ఇస్తాడు. నేను వెళ్ళమన్నాడంటే ఆ స్థలంలో నీకు విజయమును ఖచ్చితంగా ఉన్నట్టే. అపజయం అనేది నువ్వు చూడు. ఎందుకంటే నీ ప్రార్థన వలన అనేక ఆత్మలు రక్షించబడాలి. నీ స్తుతుల వల్ల దురాత్మలు బంధించబడాలి. నీ విజ్ఞాపన వలన అనేకు పట్టిన అపవిత్ర ఆత్మలు నీ కంటికి ప్రజలకు కనపడవు, కానీ ఆ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు, ఆ వ్యక్తుల్లో ఉన్న ఆత్మలు పారిపోతాయి. అప్పుడు ఇంకెన్నడూ ఆ చోటుకు అసలు భూమి మీద మనుషుల మధ్య నివసించడానికి ఆత్మలకు శక్తి ఉండదు. ఎందుకంటే అటువంటి బలము పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తులకు ఇస్తాడు. అందుకనే దేవుడు అన్నాడు కదా, ఇదిగో నీవు పరలోకమును నిమిత్తము ఏమైతే ప్రార్థన చేస్తున్నావో అది భూలోకము నిమిత్తము కూడా, నీవు భూలోక నిమిత్తములో పరలోకము క్రియ నిమిత్తము ఈ క్రియను పరలోకం కూడా సాక్షిగా నిలపాలని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అది దేవుడు అంగీకరించి దాన్ని భూలోకంలో నెలకొల్పి పరలోకంలో కూడా ఆ యొక్క క్రియను నెరవేరుస్తాడనేది మరి మనం గమనించాలి. అందుకే ప్రార్థన అనే విషయం చాలా విలువైనది. అందుకే అంటున్నాడు, నీ మరణము ఎటువంటిది అన్యులు అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఏమండి అధికారుల వలె నీ మరణం ఉందంటే అధికారులు అంటే ఏంటి? చాలా రకాలు ఊహించలేం. ఈ మరణం ఈ 7వ అధ్యాయంలో ఈ 82వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడిచ్చున్న ఈ క్రియ కనుక మనం ఒకసారి ఆలోచించాలి. ఇంకా 8వ వచనం అన్యులు ఇక్కడ ఏమంటున్నారు ప్రియులరా, గనుక గమనించాలి. ఇక్కడ మనం దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాస్థముగా ఉండెదురు. దేవా లెమ్ము, త్వరగా లెమ్ము, భూమికి తీర్పు తీర్చమని మరి దావీదు గారు దేవుని సన్నిధిలో మొరపెడుచున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన కనీసం నీకైనా రక్షణగా ఉందా? నీ ప్రార్థన నీ ఆరోగ్యకరంగా ఉందా? నీ ప్రార్థన నీ పాపములు కొంచెమైనా తొలగించుకునే పరిస్థితి ఉందా? లేదా? నీవు చేసుకునే ప్రార్థన, నీ తినే ఆహారమును అరుగుదలలోకి వచ్చే స్థితి అయినా ప్రార్థన చేస్తున్నావా? నువ్వు తాగే నీళ్లు జీర్ణమయ్యే స్థితి నిమిత్తం కూడా అయినా ప్రార్థన చేస్తున్నామా? చెప్పండి. నేను అది చేయాలి, ఇది చేయాలి, నేను అది అనుకున్నాను, ఇది అనుకున్నాను, దేవుడు నాకు సహకరించట్లేదు అంటే ఎలా సహకరిస్తాడు దేవుడు? నువ్వేమైనా ప్రార్థన విజ్ఞాపన చేస్తుంటే కప్పు ఎప్పుడైనా ఇప్పుడైనా
చేసుంటే ఖచ్చితంగా నీకేం దొరుకుతుంది? విడుదల దొరుకుతుంది. నువ్వు ఎప్పుడు చేసుండవు, కానీ ఇలా నాకు ఏం కావాలి? నెరవేర్పు కావాలంటున్నావు. ఎక్కడొస్తుంది? ప్రార్థన. అందుకే అన్యుల వలె కాక తీర్పు కాలంలోకి నువ్వు నీ ప్రార్థన చేరుతుందా? తీర్పు కాలంలో నీవు విజ్ఞాపనకర్తగా నిలుచున్నావా? తీర్పు కాలంలో నీవు పరిశుద్ధాత్మతో నడిచేవాడుగా ఉన్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, కుమార్తె కుమారుడా. గమనించండి ఒకసారి. పరిశుద్ధాత్మ దేవుడు తీర్పు కాలంలోకి నిన్ను తీసుకొస్తున్నప్పుడు ఆ తీర్పు కాలం ఎటువంటిదో, ఎలాగ ఉన్నదో, ఎటువంటిదో ఒకసారి గమనించు. కనుక దేవుడు అడుగుతూ నీ మరణము భూలోకంలో పరలోకంలో సాక్షిగా నిలబడి. అందుకే తీర్పు కాలం. ఈ తీర్పు కాలం మనం తీర్పు కాలంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎస్, తీర్పు కాలంలోకి మనం వచ్చినప్పుడు నీ మరణము సాక్షిగా నిలవాలి. ఎస్, ఈ తీర్పు కాలంలోకి వచ్చుచున్న నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీ స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, రక్షణకర్త, కరుణామయుడ, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో నీ తీర్పు కాలంలోకి మేము వస్తున్నాం. నేను, నా దేశము, నా ప్రజలు, ప్రపంచ ప్రజలు నీ తీర్పు కాలంలో కనపడుతున్నారు. ఎవరు నశించిపోతున్నారో, ఎవరు తండ్రి నీ తీర్పు కాలంలో వస్తున్నారు అడుగుచున్నాం. ఇదిగో నీవు తీర్పు కాలంలోకి వచ్చావా? ఎలాగున్నావు? మనుషుల వలె ఉన్నావా? లేకపోతే అధికారుల వలె నీ మరణం ఉందా? యథార్థంగా ఉందా? నీతి కలిగి నీ మరణం ఉందో తెలుసుకో. తీర్పు కాలంలోకి వచ్చేసావు అని అడుగుచున్నావు దేవా. నా దేశ ప్రజలు, నా స్నేహితులు, నా బంధుమిత్రులు, ఇలా పిలువబడుతున్న అందరిని బట్టి ప్రభా నీ తీర్పు కాలంలోకి రావాలి. అందరూ నీ సన్నిధిలో ఉండాలి. మా మరణము, మా జీవితం, మా ప్రయాణం సాక్షిగా ఉండాలి. అటు సాక్ష్యముగా మేము తీర్పు తీర్చు కాకుండా సాక్ష్యంగా ఉండే జీవితం, తీర్పు అనే సాక్ష్యములోకి ఉండగల కృపను పరిశుద్ధాత్ముడా నీ సహాయం మాకు దయచేసి మహిమ పొందమని వినిచున్న వారందరిని బట్టి వందనాలు. ఇక నాయన దేశంలో ఉన్న మిలిటరీ వారు, పోలీస్ శాఖ వారు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, అలాగే పోలీస్ శాఖ వారు, అలాగే తండ్రి నీటి మీద, నేల మీద, గాలి మీద పనులు చేయుచున్న వారు, ప్రయాణములు చేయుచున్న వారు, గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, గుడ్డివారు, చెవిటివారు, మూగవారు, వికలాంగులు, అనాథులుగా, అభాగ్యులుగా ఉన్నవారు, అనారోగ్యంతో బాధపడుతూ చింత, సివుకు, వేదన, అప్పులు, బాధలు, మనశ్శాంతి లేక చింతతో చివుకుతో నశించిపోతున్న వారికి విడుదల వచ్చును గాక. నీ సన్నిధితో వారు కప్పబడుదురు గాక. నీ మహిమతో సాక్షిగా ఈ భూలోకములో, నీ రాజ్యములో వారు నిలబడుదురు గాక దేవా. అటు శక్తిని, సహాయము అనుగ్రహించమని ఈ మరణాత ప్రార్థన సని ఈ మంగళవారం దినమున దీనుడు నేను చేర్చున్న ఈ ప్రార్థన ఆలకించమని త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సన్నిధి సహాయం సదా తోడై ముందుకు నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాత.